శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అమ్మవారి సందేశం తప్పకుండా తెలుసుకుందాం. అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను. బిడ్డ, నువ్వు ఒకటి వదిలి చూడమ్మా, నీ జీవితం అనేది ప్రకాశవంతము చేస్తాను, అంటే నీ జీవితంలో ఉన్న చిక్కులన్నీ కూడా తొలగించేస్తాను అని కనకదుర్గమ్మ అమ్మవారు ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు. ఫ్రెండ్స్, ఎవరైనా గనక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే వారైతే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని, మీకు గనక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈరోజు అమ్మవారు మనకు అందించే సందేశము అనేది తప్పకుండా మన అందరము కూడా విందామండి. మరి అమ్మవారి మాటల్లోనే మనము ఆ సందేశము విందాం. మనలో అహంకారము అనేది నశించినప్పుడు భగవంతుడు మనవాడు అవుతాడట. నేను, నాది, నా అనే అర్థాలకు భగవంతుడు తప్ప అన్యం ఏదీ లేదు అనే సత్యానికి మనము దగ్గర కావాలి. సత్యనిష్టయే ఈ కలియుగానికి తరుణోపాయము అని శ్రీకృష్ణ భగవానుడు సెలవు ఇచ్చారు. సత్యము అనేది సత్ అంటే సంబంధించినది, సత్ పరబ్రహ్మ వస్తువు, సత్యే ఆనందము, ఆనందమే బ్రహ్మము. ఒక వ్యక్తి తన స్వగ్రామం నుంచి కాలిబాటలో మరొక గ్రామానికి పని నిమిత్తం వెళ్ళాడు. తిరుగు ప్రయాణంలో చీకటి పడిన కారణముగా దారి తప్పి దురదృష్టవశాత్తు ఒక పాడుబడిన బావిలో పడ్డాడు. అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ అతని యొక్క చేతికి చెట్టు కొమ్మ ఒకటి దొరికింది. ఆ చెట్టు కొమ్మను పట్టుకుని వేలాడుతూ పైకి రావడానికి విశ్వ ప్రయత్నము చేసినప్పటికీ సాధ్యపడక అలాగే వేలాడుతూ అక్కడే ఉండిపోయాడు. ఉదయం వెలుతురు వచ్చిందన్న వెంటనే బావిలో సగం లోతులో వేలాడుతున్న అతను కిందకు చూసినప్పుడు పెద్ద పెద్ద బండరాళ్ళు అనేవి కనపడతాయి. వాటిని చూసి ఆహా, ఏమీ నా అదృష్టము, ఈ కొమ్మ దొరికి ఉండకపోతే ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాడిని అని అనుకుని భగవంతునికి కృతజ్ఞతలు అనేది తెలియజేశాడు. ఆ పద నుండి బయటపడడానికి ఇంకొకరి సహాయం కోసం ఎంత అరచినా ఎవరు కూడా రాలేదు. అరిచి అరిచి సొమ్మసిల్లిన అతను వీళ్లను వాళ్ళను పిలిచి ప్రయోజనం ఏమిటి, భగవంతుని పిలుస్తాను అని అనుకుని పిలవడము అనేది మొదలు పెడతాడు. అంతలో ఒక వ్యక్తి వచ్చి, నేను భగవంతుణ్ణి, నీవు పిలిచావు కనుక నేను వచ్చాను అని అంటాడు. అవును, నువ్వు నిజంగా భగవంతుడివే, ఆలస్యము చేయకుండా నన్ను పైకి లాగి కాపాడు అని బావిలోని వ్యక్తి వేడుకుంటాడు. నిన్ను కాపాడడానికి వచ్చాను, అయితే దానికి ముందు నేను వేసే కొన్ని ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పవలసి ఉంటుంది అన్నారు. అడగవలసింది ఏమిటో త్వరగా అడుగు అన్నాడు లోపలి నుంచి వ్యక్తి. నన్ను నిజంగా భగవంతుణ్ణి అని నువ్వు విశ్వసిస్తున్నావా? దానికి విశ్వసిస్తున్నాను. నువ్వు నిజంగా భగవంతుడివే అని అతను కూడా అన్నాడు. నిన్ను కాపాడడం నా వల్ల సాధ్యమవుతుందని నువ్వు నిజంగా నమ్ముతున్నావా అని అడిగాడు. నమ్ముతున్నాను అని అన్నాడు. నేను ఏది చెప్పినా కూడా చేసేస్తావా అని కూడా అడిగాడు. ఖచ్చితంగా చేసేస్తాను, నా ప్రాణమైనా ఇస్తాను అన్నాడు. అలా అయితే నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి. నువ్వు ఏ కొమ్మనైతే పట్టుకుని ఉన్నావో దాన్ని వదిలివేయి, నేను నిన్ను కాపాడుతాను అని అన్నాడు. అప్పుడు భగవంతుడు బావి లోపల ఉన్న వ్యక్తి చూసి ఆయన చేతిలో ఏ విధమైన తాడు కానీ నిచ్చెన కానీ మరే విధమైన పరికరము కానీ లేకపోవడంతో సందిగ్ధంలో పడ్డాడు. బొమ్మను వదిలితే భగవంతుడు రక్షించడం మాట అటు ఉంచి, కొమ్మను వదిలితే ముందు కిందనున్న బండరాల మీద పడి తల పగిలి చస్తాను అని అతను అనుకుంటాడు. ఇది చాలా కఠినమైన షరతు, కొమ్మను వదలడం తప్ప నువ్వు ఏమి చెప్పినా చేస్తాను అన్నాడు బావిలోని వ్యక్తి. నువ్వు ఏమీ చేయనక్కర్లేదు, కొమ్మను వదిలితే చాలు అంటాడు భగవంతుడు. సరిగ్గా
ఇదే రీతిగా మనం కూడా అహంకారము అనే కొమ్మను పట్టుకుని వేలాడుతూ ఉంటున్నామేమో. ఎప్పుడైతే మనము ఆ అహంకారాన్ని వదులుకుంటామో అప్పుడు భగవంతుడు తప్పకుండా మనల్ని కాపాడుతాడు ఫ్రెండ్స్. కనుక మనందరము అహంకారము శూన్యులుగా మారాలి. ఆదిశంకరాచార్యులు కూడా వివేక చూడమణిలో దుష్ట ప్రపంచ మిథ్యాతత్వం గురించి, బ్రహ్మ నిజతత్వం గురించి, జీవ బ్రహ్మైక్య భావం గురించి, బ్రహ్మతత్వాన్ని స్వానుభవపూర్వకముగా తెలుసుకోవడానికి అవసరమైన సాధనలను గురించి వివరంగా చెప్పారు. ఈ కథ ద్వారా మనము తెలుసుకోవలసింది ఏంటి అంటే మనము అహంకారాన్ని విడిచిపెట్టాలి. ఈ కథలో అహంకారం వల్లే అతడు దేవుణ్ణి నమ్మలేదు, లేక అతను కొమ్మను వదలలేక తను అలా ఉండిపోవలసి వచ్చింది. అదే మనం పూర్తిగా భగవంతుని మీద భారం వేస్తే, ఆ భారం వేసేసి అంటే అహంకారం అనేది తీసివేయాలి. అంతా భగవత్తే చూసుకుంటాడు, మంచి అయినా చెడు అయినా అని మనం గనక భగవంతుణ్ణి నమ్మగలిగితే, మనం ప్రార్థించగలిగితే, మన భక్తి నిజమైతే ఖచ్చితంగా భగవంతుడు మనను రక్షిస్తాడు అన్న నమ్మకం మనకు ఉంటే గనుక తప్పకుండా మనకు ఖచ్చితంగా అమ్మవారు సహాయం చేస్తుందని మనం నమ్మగలిగితే వస్తుంది. అయితే ఈరోజు ఈ వీడియో అండి ఖచ్చితంగా మీకు అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే జై కనకదుర్గమ్మ అని టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సర్వే జనా సుఖినో భవంతు.